హాయ్ ఫ్రెండ్స్, చూడండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనము ఫిష్ ఫ్రై చేయడం చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నీట్గా కడుక్కొని సన్నని స్లైస్గా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఎన్ని అవసరమైతే అన్నీ. దానికి కావలసిన మసాలాలు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, అదేవిధంగా చిటికెడు మెంతుల పొడి, రుచికి సరిపడా కారం. మీరు తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ తీసుకోవచ్చు. కొంచెం సాల్ట్, అరచెక్క నిమ్మరసం సీడ్స్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పడిన సీడ్స్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్, వీటన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఫిష్ మసాలా అయితే వేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత పీసెస్ తీసుకొని వీటికి నీట్గా పట్టించాలి. 2 సైడ్స్ మసాలా పట్టించి అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం పీస్కి పూర్తిగా పట్టే విధంగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత ఇలాగైతే ఉంది. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తీసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరొక వైపు తిప్పుకొని కాల్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిటపట సౌండ్ వస్తున్నప్పుడు మనము ఇంకోవైపు తిప్పుకోవాలి. 2 సైడ్స్ ఈక్వల్గా ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. తడితడిగా ఉన్నది తిప్పేసరికి చూడండి చెయ్యి వంటుంది. ఇంకొక 2 మినిట్స్లో ఫినిష్ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. మనం ఇంకా దీని నుంచి తీసేసుకోవడమే. ఇలా మనకి ఎన్ని కావలిస్తే అన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగతావి కూడా మనము ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎన్ని కావలిస్తే అన్ని ఫ్రై చేసుకుందాం. చూడండి, సెకండ్ వాయి కూడా అయిపోయింది. వీటిని అయితే తీసేస్తున్నాను.
చూడండి ఎంత నీట్గా ఫ్రై అయిపోయిందో కదా. ఈ విధంగా చేసుకొని మనం తీసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీటిని మనం తినేయడమే కాబట్టి ఎవరైనా మీరు కూడా వీటిని చూస్తే చేయాలనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.